అందరికీ నమస్కారం. అందరికీ పెద్దలకు, సార్లకు, అధికారులకు అందరికీ కూడా నేను వినిపించుకుంటున్నాను. ఇప్పుడు మాకు వచ్చే పెన్షన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జోబు నుండి ఒక్కొక్క రూపాయి జమ అవ్వకుండా మాకు పెన్షన్ రూపంలో వస్తుంది. జిఎస్టీ, కరెంటు బిల్లా, పాల బిల్లా, ఆ బిల్లా, అలాంటి పెన్షన్ని కొందరు దుర్మార్గులు చనిపోయిన వారి పేరు పైన కూడా చనిపోయాక కూడా మళ్ళీ వాళ్ళ ఏటీఎం కార్డుల ద్వారా లేకపోతే ఫోన్పేల ద్వారా తీసుకుంటున్నారని చెప్పి చెవులో పడ్డాయి. అలా జరగకుండా ఇప్పుడు గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో అయితే గ్రామ సెక్రటరీ ఉంటారు కాబట్టి ఎవరైనా చనిపోతే వారి దృష్టికి వెళ్తుంది, అక్కడితో వాళ్ళ పెన్షన్ కట్ అయిపోతుంది. కాకపోతే మన సిద్దిపేట జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలలో అక్కడ కిరాయిలకు ఉంటారు. కానీ వారు ఉన్నారా చచ్చారా ఏం తెలియదు. అన్ని బ్యాంకులలో పడతాయి. ఆ బ్యాంకులలో పడ్డ డబ్బులు ఏటీఎంల ద్వారా మరణించిన వారి డబ్బులు కూడా ఏటీఎంల ద్వారా, ఫోన్పేల ద్వారా తీసుకుంటున్నారు. అందుకోసమని చెప్పేసి ఈరోజు ప్రజావాణి, సిద్దిపేట కలెక్టరేట్ ప్రజావాణిలో డిఆర్డిఓ ఆఫీసర్కి ఈరోజు చెప్పడం జరిగింది, వినిపించడం జరిగింది. దయచేసి వారు కూడా సానుకూలంగా స్పందించారు. మంచి స్పందన చెప్పారు. సర్వే వెంటనే మేము కూడా స్టార్ట్ చేస్తాం బాబు, మంచి ఆలోచన వచ్చిందని చెప్పేసి అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. దయచేసి అధికారులు అందరూ కూడా మా దివ్యాంగులని ఇంటింటికి తిరిగి కూడా పరిశీలించి అర్హులు అనర్హులు కూడా ఉన్నారు. దీనిలో కొంచెం వారిని కూడా దృష్టిలో పెట్టుకొని నకిలీ వికలాంగులు కూడా ఉన్నారు. నకిలీ వికలాంగులని వేరు వేసి కొంచెం ఈ చనిపోయిన వికలాంగుల పెన్షన్లు కట్ చేయమని చెప్పేసి, చనిపోయిన వికలాంగులే కానీ, వృద్ధులే కానీ, బిడి కార్మికులే కానీ, చేనేత కార్మికులు కానీ, మన గీత కార్మికులే కానీ, ప్రతి ఒక్క పెన్షన్దారులకి. ఎందుకంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సర్కార్, మన సీఎం వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు పెంచుతున్నారు. కాబట్టి వృద్ధులతో పాటు బిడి కార్మికులకు, వృద్ధులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు ప్రతి ఒక్కరికి 2,000 నుంచి 4,000 పెంచుతున్నారు. కాబట్టి ఈ టాపిక్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి అధికారులారా జర సర్వే చేయండి. మీకు అందరికీ నా నమస్కారం. దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్.